హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే పంజాబీ చికెన్ పంజాబీ స్టైల్లో ఎట్లా చేస్తారో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక హాఫ్ కేజీ చికెను పెద్ద సైజు ఉండాలి. దీంట్లోకి మనము చికెన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందాం, ఒక పావు టీ స్పూను పసుపు, ఒక హాఫ్ కప్పు పెరుగు, ఇవి మూడు వేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ని ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒకటి బే లీఫ్ వేసుకోవాలి, బిర్యానీ ఆకు, ఒక 4-5 లవంగ, ఒక 3 ఇలాచి, కొంచెం పట్ట, ఒకటి నల్ల ఇలాచి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 ఇంచ్ అల్లము, ఒక 5-6 ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి, ఒక 2 పెద్ద సైజు ఆనియన్. చిటికెడంతా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్ ఫ్రై అవుతుంది. ఇందులోకి ఒక 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలి, పెద్ద సైజు. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం సాజీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయింది. దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిక్సీలోకి వేసుకొని మొత్తము బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్లో మనము పసుపు వేసినాం కాబట్టి ఎక్కువ పట్టదు, కొంచెం సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు మనం ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూను ఆమ్చూర్ పౌడర్, కొంచెం గరం మసాలా, పావు టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఒకసారి. ఇందులోకి ఒక 2 టమాటా ప్యూరీ వేసుకున్న, మీడియం సైజు, మరీ పెద్దవి కాకుండా. ఇప్పుడు ఇవన్నీ ఒక నిమిషం ఫ్రై కానిద్దాం. ఇప్పుడు ఇందులోకి మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేయాలన్నమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము చికెన్ని. ఒకసారి ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని ఇంకా కొంచెం ఫ్రై కానిద్దాం. చికెన్ ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది. దీంట్లోకి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి, కుక్ చేసుకోవాలి. చికెన్ మంచిగా ఉడికిపోయిందండి, 15 మినిట్స్ అయిపోయింది. దీనికి ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారం మీరు ఒకసారి లాస్ట్కి అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. దీంట్లోకి ఇప్పుడు మనం కసూరి మేతి వేసుకుందాం. గ్రేవీ అంతా మంచిగా ఉడికిపోయింది.
చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. దీని ఒక్క 1 మినిట్ ఇట్లనే ఉంచేసి మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చికెన్ అయిపోయింది. పంజాబీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయింది. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.